హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను గుడి స్టైల్లో ప్రసాదం రెసిపీ చక్కెర పొంగల్ని చూపించబోతున్నానండి. అమ్మవారి దేవి నవరాత్రుల్లో మహానవమి నాడు చక్కెర పొంగల్ని నివేదించాలండి. ఈ ప్రసాదం రెసిపీని నేను వీడియోలో చక్కెర పొంగల్ని చాలా టేస్టీగా సింపుల్ గా ఎలా అనేది చూపించబోతున్నాను. ముందుగా నేను పావు కప్ అంతా అంటే 1/4 కప్పు పెసరపప్పును తీసుకొని లో ఫ్లేమ్ మీద కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా రోస్ట్ చేసుకుంటున్నానండి. సో పెసరపప్పు అంతా ఇలా వేగిపోయింది కదా. 3/4 కప్ అంతా రైస్ ని అంటే బియ్యాన్ని కడిగి వేసుకుంటున్నానండి. బియ్యాన్ని మనం నానబెట్టుకో అవసరం లేదు. ఆ తర్వాత 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ మీదే నేను 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత పక్కన పెట్టుకున్నాక నేను బెల్లాన్ని తీసుకున్నానండి. అది కూడా 3/4 కప్ బెల్లము, 100 గ్రామ్స్ షుగర్ వేసుకొని అందులో 1 కప్ అంత వాటర్ యాడ్ చేసుకొని బెల్లాన్ని కరిగించుకుంటున్నానండి. ఈ బెల్లము కాస్తంత తీగపాకం వస్తే సరిపోతుందండి. సో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది, మనకు కరెక్ట్గా పాకం రెడీగా ఉందని అర్థం అన్నమాట. తర్వాత నేను కుక్కర్ విజిల్ తీసి చూపిస్తున్నాను చూడండి. మన చక్కెర పొంగలికి అన్నం అనేది ఉడికిపోయింది కదా. సో ఇలాగా పలుగ్గా ఉండాలండి అన్నం అనేది. ఈ విధంగా ఉంటే మనకు చక్కెర పొంగలు పర్ఫెక్ట్ టెక్స్చర్ అనేది వస్తుంది. ఆ తర్వాత బెల్లము సిరప్ ఉంది కదా, అది ఇందులో నేను వేసుకొని లో ఫ్లేమ్ మీద చక్కగా దగ్గరికి అయ్యే వరకు ఇలా ఉడికించుకుంటున్నానండి. అప్పుడే చక్కెర పొంగల్ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది మంట. ఇప్పుడు మొత్తాన్ని చక్కగా ఇలా దగ్గరికి అయ్యే వరకు కలుపుకుంటూ ఉంటున్నానండి. ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకుంటున్నానండి. చక్కెర పొంగల్ రుచి అంతా నెయ్యిలోనే ఉంటుందండి. మనం నెయ్యి ఎంత ఎక్కువగా చేసుకుంటామో మన చక్కెర పొంగలి అంత టేస్ట్గా ఉంటుందండి. ఆ తర్వాత 3 యాలకులు దంచి వేసుకుంటున్నాను. 1 చిటికెడు పచ్చకర్పూరం వేసుకుంటున్నానండి. పచ్చకర్పూరం వేయడం మూలంగా చక్కెర పొంగలికి రుచి అనేది చాలా అమోఘంగా ఉంటుందండి. ఇప్పుడు దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాక ఒక బాణీలో 2 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకుంటున్నానండి. కాస్త కరిగిన తర్వాత 1 గుప్పెడు జీడిపప్పును వేసుకుంటున్నాను. ఆ తర్వాత అందులోకి వెండు కొబ్బరి ఉంటే కూడా వేసుకోవచ్చండి. చక్కెర పొంగలికి వెండు కొబ్బరి వేయడం మూలం కూడా చాలా రుచిగా ఉంటుంది. నేనైతే ఇందులో యాడ్ చేయడం లేదు. ఆ తర్వాత 1 గుప్పెడు కిస్మిస్ను కూడా వేసుకుంటున్నాను. ఆ తర్వాత చక్కగా ఇలా నేను ఫ్రై చేసుకుంటున్నానండి. ఇప్పుడు మనకి ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి వేగిపోయినాయి కదా. మీకు ఇవి కాకుండా ఇంకా నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. చక్కెర పొంగల్లో జీడిపప్పు కిస్మిస్ వేస్తేనే చాలా బాగుంటుందండి, అమోఘంగా ఉంటుంది. ఇప్పుడు రెడీ అయిపోయింది కదా. నేను తీసి చక్కెర పొంగల్లో ఇలా కలిపేసుకుంటున్నాను. మన చక్కెర పొంగల్ అనేది రెడీ అయిపోయిందండి. అచ్చం టెంపుల్ స్టైల్లో చక్కెర పొంగలి రెడీ అయిపోయిందండి. చక్కెర పొంగలి వాసన మాత్రం చాలా గుమగుమలాడుతుందండి. ఎంత రుచిగా ఉందంటే తింటే మీరే వదలరండి, అంత రుచిగా ఉంది. సో ఈ చక్కెర పొంగల్ని తీసి నేను ఒక బౌల్లో సర్వ్ చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు ప్రసాదం రెసిపీ మనకి రెడీ అయిపోయింది కదా. ఈ దేవీ నవరాత్రుల్లో మహానవమి రోజు చక్కెర పొంగల్తో అమ్మవారిని నివేదిస్తే చాలా మంచిదండి. నేతిలో జీడిపప్పు పచ్చకర్పూరం వేసి చేశాను కదా, గుమ్మగుమ్మలాడిపోతుందండి చక్కెర పొంగల్ అనేది. సో అమ్మవారికి తప్పకుండా నివేదిస్తారు కదా. ఈ విధంగా మనం సింపుల్గా చాలా టేస్టీగా ప్రసాదాన్ని అమ్మవారికి నివేదించవచ్చు. ఇది పాడవకుండా 2 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి ఫ్రెండ్స్. అంతేకాదు మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి.